దేవాలయాల్లోని విగ్రహాల పరిమాణం ఇంట్లోని విగ్రహాలు వేరువేరుగా ఉంటాయి. దేవాలయాల్లో దేవుని గదిలో దేవుని విగ్రహాలు ప్రతిష్ఠించడానికి దాని సొంత నియమాలు ఉన్నాయి. దేవుడి గదిలో పెట్టే విగ్రహాల సైజ్ పెద్దగా ఉండకూడదని చెప్తారు. వాటిని చిన్న సింపుల్ గా పూజించడానికి దేవుడి గదిలో చిన్న చిన్న విగ్రహాలు మాత్రమే ఉంటాయి. దేవతల సంస్థాపన దిశ కూడా భిన్నంగా ఉంటుంది. మన ఇంట్లో దేవుని గదిలో ప్రతిష్ఠించే దేవుని విగ్రహం పరిమాణం ఎంత ఉండాలి? వాస్తు పూజ నియమాల ప్రకారం పూజ గదిలో దేవుని విగ్రహం 1 అంగుళం నుంచి 12 అంగుళాల వరకు ఉంటుంది. కొన్ని ప్రదేశాలలో విగ్రహం 20 అడుగులు ఉన్నట్టుగా ఆధారాలున్నాయి. కానీ సాధారణ విగ్రహాలు 12 అంగుళాల వరకు మాత్రమే ఉండాలి. ఇంటి పూజా గదిలో ఉంటే ఇంత పెద్ద విగ్రహాలు పూజించేటప్పుడు అనేక నియమాలు పాటించాలి. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సూర్యుడు, చంద్రుడు మొదలైన విగ్రహాలను దేవుని గదిలో తూర్పు దిశలో ప్రతిష్ఠించాలి. ఈ దిశలో విగ్రహాలు ప్రతిష్ఠించడం విగ్రహం యొక్క ముఖం పడమర వైపు ఉంటుంది. దీంతో ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ ఇంట్లోని దేవుని గదిలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలంటే శివలింగ పరిమాణం చాలా చిన్నదిగా కూడా ఉండాలి. ఇంట్లో పూజా గదికి ఉత్తర భాగంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలి. శివలింగం కాకుండా దుర్గామాత, గణపతి, కుబేరుడు మొదలైన దేవతా విగ్రహాలు ఉత్తర దిశలో ఉంచాలి. తద్వారా వాళ్ల ముఖం దక్షిణ దిశలో ఉంటుంది. శాస్త్రం ప్రకారం దేవతల విగ్రహాలను ఉంచడానికి దేవుని గది యొక్క ఈశాన్య దిశను పవిత్రంగా భావిస్తారు. హనుమంతుని విగ్రహాన్ని ఈశాన్య దిశలో ఉంచండి. బజరంగ బలి విగ్రహం చెడు ప్రభావాలను కలిగి ఉన్నందున ఆగ్నేయ దిశలో ఎప్పుడు ఉంచకూడదు. దేవుని గదిలో విరిగిన నిస్తేజమైన విగ్రహాలు ఎప్పుడు ఉంచకూడదు. కొత్త విగ్రహాలు కొనుగోలు చేసేటప్పుడు దాని డిజైన్ ని గుర్తుంచుకోవాలి. అందమైనటువంటి విగ్రహాలను అలాగే అందమైన విగ్రహాలను ఎంచుకోవాలి. రాగి, అష్టధాతువులు, వెండి, బంగారు, మట్టి, రాయి, చెక్కలతో చేసిన విగ్రహాలు మాత్రమే మనం పూజకు వినియోగించాలి. దేవుని గదిలో హింసాత్మక విగ్రహాలను ఎప్పుడు ప్రతిష్ఠించకూడదు. దాని నుంచి వెలువడే శక్తి ప్రతికూలమైన ప్రభావాలను కనిపిస్తుందని నమ్ముతారు. అలాగే మీరు తాండవ నృత్యం చేసే శివుని విగ్రహాన్ని దేవుని గదిలో ఉంచకూడదు. అంతేకాకుండా శని, కాలభైరవుల విగ్రహాన్ని కూడా ఉంచకూడదు. కానీ మీరు తేలికపాటి భైరవ విగ్రహాన్ని ఉంచొచ్చు.